ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 58 అనేది దేని గురించి చెప్తుంది అని అంటే అర్హతల గురించి తెలియజేస్తుంది. అర్హతల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ నెంబర్ 1 భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే 2 35 సంవత్సరాలు నిండి ఉండాలి. 3 35 సంవత్సరాలు, రెండోది 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే పార్లమెంటుకు ఎన్నికయ్యే అర్హత ఉండాలి. నాలుగోది వచ్చేసి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం వచ్చే ఉద్యోగాలలో పని చేయరాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి అర్హతలు అనేవి. మరి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చట్టం 1952 ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరుగుతాయి. అందులో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎవరు అంటే పార్లమెంటే మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క చట్టం అండి. 1952. అలాగే మరి ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా 50 మంది ప్రతిపాదన చేయాలి. 50 మంది ప్రతిపాదించాలి. అలాగే 50 మంది బలపరచాలి. అలాగే వీరు పోటీ చేస్తున్నప్పుడు 15,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. 15,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 15,000 రూపాయలు డిపాజిట్ అనేది ఒక వ్యక్తి పోటీలో నిలిచినప్పుడు 1/6 వంతు ఓట్లు ఎప్పుడైతే ఓట్లు వస్తే వారి డిపాజిట్ వాళ్ళకు దక్కుతుంది. కానీ 1/6 వంతు డిపాజిట్లు రాలేదంటే 1/6 వంతు ఓట్లు రాలేదనంటే వాళ్ళ డిపాజిట్ వాళ్ళకు దక్కదుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆర్టికల్ వచ్చేసి 58 దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత 59 ఆర్టికల్ 59 అనేది దేని గురించి చెప్తుందంటే రాష్ట్రపతి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 59 దేని గురించి చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది భారత రాజ్యాంగంలో 2వ షెడ్యూల్. రెండవ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే ఉన్నత పదవులకు సంబంధించినటువంటి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. అలాగే వీరి యొక్క జీతము అనేది న్యాయ సమీక్షకు గురి చేయరాదు. న్యాయ సమీక్షకు గురి చేయరాదుగా చెప్పుకోవడం జరుగుతుంది. వీరి యొక్క జీతం ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి యొక్క జీతం ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు. అలాగే వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు అంటే జీతము కేంద్ర సంఘటిత నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరి జీతభత్యం ఐటీ పరిధిలోకి రావుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో అత్యవసర కాలంలో రాష్ట్రపతి యొక్క జీతము మీన్స్ గౌరవ వేతనం కట్ చేయరాదు. అంటే దాన్ని శాలరీ ఏదైతే ఉంటుందో ఆ వేతనం ఉంటుందో ఆ వేతనంను కట్ చేయడానికి అవకాశం అనేది లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి ఎక్కడ ఉంటాడా అంటే రాష్ట్రపతి నివాసం ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ లో ఈ రాష్ట్రపతి భవన్ అని ఉన్నది. ఈ రాష్ట్రపతి భవన్ ఎవరు నిర్మించారు అంటే అప్పుడు ఎడ్వర్డ్ సిరి లిటియన్స్ అనేటువంటి వ్యక్తి దీని యొక్క నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. రాష్ట్రపతికి 2 విడుదలు ఉన్నాయి. ఒకటి బొల్లారంలో, ఒకటి సికింద్రాబాద్ లో ఉన్న బొల్లారం, అలాగే సిమ్లా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా 2 విడుదలు అనేవి ఉన్నాయిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 59. వాళ్ళకు వీటితో పాటు ఇంకా అలవెన్సెస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది.
అలాగే ఆర్టికల్ 60 ఆర్టికల్ 60 అనేది దేని గురించి తెలియజేస్తుంది అని అంటే మనకు ప్రమాణ స్వీకారం. సో ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ప్రమాణ స్వీకారము అనేది ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో ఏం చేస్తారండి, సో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధానమూర్తి లేకపోతే సీనియర్ జడ్జి అంటే సీనియర్ న్యాయవాది ఎవరైతే ఉంటారో సీనియర్ న్యాయవాది ప్రమాణ స్వీకారం అనేది చేయించడం జరుగుతుంది. అలాగే తాత్కాలిక రాష్ట్రపతి కూడా ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ఏం చేస్తాడు, ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 61 దేని గురించి చెప్తుందంటే మహాభియోగ తీర్మానం గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 61 దేని గురించి చెప్తుందంటే మహాభియోగ తీర్మానం గురించి. అయితే వాస్తవానికి దేశద్రోహం అలాగే రాజ్యాంగ ధిక్కరణ సో వంటి అంశాలలో ఏమైనా పాల్పడితే రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇతన్ని తొలగించేటువంటి పద్ధతి ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. సో అతను ప్రవేశపెట్టేటప్పుడు 1/4 వంతు సభ్యులు ఎవరైతే ఉంటారో సంతకాలతో కూడిన 14 రోజులలో ఏ సభలో అయితే ప్రవేశపెడుతున్నారో ఆ సభలో 14 రోజులలోపు ఈ యొక్క సభాధిపతికి ఈ సంతకాలతో కూడినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో అది సమర్పించాల్సినటువంటి అవసరం ఉండడం జరుగుతుంది. మరి సమర్పించిన తర్వాత ఒక సభ 2/3 వంతు ఆమోదించగానే దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే రెండవ సభ అయినటువంటి ఒక సభకు పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ విచారించిన తర్వాత అక్కడ కూడా ఆమోదిస్తే అతని 2/3 వంతు ద్వారా 2 సభలలో ఆమోదిస్తే అతన్ని తొలగించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ మహాభియోగ తీర్మానం అనేది మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగిందంటే అమెరికా దేశం నుండి గ్రహించడం కూడా జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ రాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఎవరైతే మనకు రాష్ట్రపతిని తొలగించేటప్పుడు నామినేట్ అయినటువంటి సభ్యులు కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం నామినేట్ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ కారు, కానీ సో తొలగించేటప్పుడు మాత్రం సో నామినేట్ సభ్యులు రాజ్యసభకు 12 మంది, లోక్సభకు 2 ఎవరైతే నియమించినప్పుడు మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రం సో పాల్గొనేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ తీర్మానం ఒక సభలో నెగ్గి ఇంకో సభలో నెగ్గలేదనుకో అక్కడ ఏమవుతుందంటే ఆ బిల్లు వీగిపోతుంది. అలాగే ఉభయ సభ సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. మహాభియోగ తీర్మానము 1971 సంవత్సరంలో ఒకసారి వచ్చింది. వివి గిరి పైన సో మహాభియోగ తీర్మానం వస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్టికల్ 62 దేని గురించి చెప్తుందంటే ఏ కారణం చేత అయినా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపు ఎన్నిక జరపాలి. సో రాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేది ప్రక్రియ సో 15 రోజుల ముందే ప్రారంభమవుతుంది. కొత్త రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అనేది సో 15 రోజుల ముందే స్టార్ట్ అవుతుంది చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించినటువంటి రాజా స్టడీ ట్యుటోరియల్. ఈ సబ్జెక్టు సంబంధించి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైట్.